ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. దశములో కేతువు సంచరిస్తున్నాడు. నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను, విజయాలను చేజిక్కించుకుంటారు. అధికారుల అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అష్టములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో సోమవారం రోజు బియ్యం దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.